తెలంగాణ రాజకీయాల్లో సాగునీటి ప్రాజెక్టుల అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా కృష్ణా నదీ జలాల వినియోగం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురోగతిపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కృష్ణా జలాల వినియోగంపై కనీస అవగాహన లేకపోవడం రాష్ట్రానికి దురదృష్టకరమని బీఆర్ఎస్ ఆరోపించింది. 2.5 ఏళ్ల పాలనలో పాలమూరు జిల్లాకు చేసిందేమీ లేదని, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 2026 మే 2న తెలంగాణ ఈఎన్సీ కృష్ణా బోర్డుకు రాసిన లేఖను ప్రస్తావించింది. ఆ లేఖ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 74.23% నీటిని వాడుకోగా తెలంగాణ కేవలం 25.77% మాత్రమే వినియోగించుకుందని బీఆర్ఎస్ తెలిపింది. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తింది. గతంలో కాంగ్రెస్ నేతలే ఈ ప్రాజెక్టు వ్యతిరేకంగా కేసులు వేసి అడ్డుకున్నారని గుర్తు చేసింది. తమ ప్రభుత్వ హయాంలో అన్ని అడ్డంకులను అధిగమించి 27,191 ఎకరాల భూసేకరణ చేస్తే ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భూమి సేకరించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏటా 6 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని అసెంబ్లీలో చెప్పి మాట తప్పిన రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత లేదని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శించింది.